హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. ముందుగా ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ చూసే ముందు నేను ఒక కొత్తగా కరెంట్ అఫైర్స్ యాప్ని క్రియేట్ చేశానండి. అది కరెంట్ అఫైర్స్ తెలుగు. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కరెంట్ అఫైర్స్ తెలుగు బై సందీప్ అని సెర్చ్ చేయండి. సో ఇది నా యాప్, కరెంట్ అఫైర్స్ తెలుగు బై సందీప్. ఓకే, ఇందులో అన్ని కరెంట్ అఫైర్స్ జనవరి ఫిబ్రవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో టోటల్ 200 క్వశ్చన్స్ యాడ్ చేశానండి. ఇందులో 200 క్వశ్చన్స్. మీరు ఈ టెస్ట్లని ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అన్నా తీసుకోవచ్చు. ఇవి ఫ్రీ టెస్ట్, ఫ్రీ యాప్. ఓకే, ఎవరైతే ఇన్స్టాల్ చేసుకున్నారో నేను నిన్న యాప్ని అప్డేట్ చేశానండి. ఆల్రెడీ ఇంతకుముందు 100 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇంకొక 100 క్వశ్చన్స్ యాడ్ చేశాను. సో టోటల్ 200 క్వశ్చన్స్ ఉన్నాయి. సో మీ యాప్ని ఎలా అప్డేట్ చేసుకోవాలంటే మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి కరెంట్ అఫైర్స్ తెలుగు బై సందీప్ అని కొట్టినప్పుడు ప్లే స్టోర్లో ఈ యాప్ కనిపిస్తుంది. ఈ యాప్ పక్కన మీకు అప్డేట్ అనే సింబల్ వస్తుంది, అప్డేట్ అనే బటన్ వస్తుంది. అప్డేట్ అని క్లిక్ చేసినప్పుడు యాప్ అప్డేట్ అయిపోతుంది. ఓకే, సో మీరు మోస్ట్లీ నేను ఇందులో ఈ కరెంట్ అఫైర్స్ యాప్లో అన్ని కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. సో మోస్ట్లీ మీరు ఈ క్వశ్చన్స్ ఫాలో అవుతే మీరు 90% ఆఫ్ ద కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నా కరెంట్ అఫైర్స్ టాపిక్స్ వీడియోస్ ప్లస్ నా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ వింటే మీరు ఏ మెటీరియల్ ఫాలో అవసరం లేదు. ఓకే, సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఏం చేద్దామంటే జనవరి 2017కి సంబంధించిన అవార్డ్స్ అండ్ ఆనర్స్. సో జనవరి 2017లో ఎవరెవరు అవార్డ్స్ తీసుకున్నారో వాళ్ళ యొక్క దేనికి తీసుకున్నారో వాళ్ళు ఎవరెవరు తీసుకున్నారు అనే విషయాల్ని మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్, భారతీయ ప్రొఫెసర్ శంకర్ సుబ్రమణ్యన్కు నైట్హుడ్ అవార్డ్. భారతీయ ప్రొఫెసర్ శంకర్ సుబ్రమణ్యన్కు నైట్హుడ్ అవార్డ్. సో భారత సంతతికి చెందిన భారత సంతతికి చెందిన బ్రిటిష్ ప్రొఫెసర్ ఎవరండి? శంకర్ సుబ్రమణ్యం గారు. సో భారత సంతతికి చెందిన బ్రిటిష్ ప్రొఫెసర్ శంకర్ సుబ్రమణ్యం గారు బ్రిటన్ ప్రభుత్వం నైట్హుడ్ హోదాతో సత్కరించింది. ప్రస్తుతం ఆయన వచ్చేసి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్ర విభాగంలో పనిచేస్తున్నారు. సో శంకర్ సుబ్రమణ్యం గారు వచ్చేసి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారండి, రసాయన విభాగంలో. సో ఈయనకి ఈ నైట్హుడ్ అవార్డు ఎందుకు వచ్చిందంటే డిఎన్ఏ అనుక్రమాన్ని కనుగొన్న పరిశోధకుల్లో ఒకరిగా శంకర్కు ఈ గుర్తింపు వచ్చింది. సో డిఎన్ఏ అనుక్రమాన్ని కనుగొన్న పరిశోధకుల్లో ఒకరిగా శంకర్కు ఈ గుర్తింపు వచ్చింది. సొలెక్సా సీక్వెన్సింగ్ అని పిలిచే ఈ విధానం ద్వారా సొలెక్సా సీక్వెన్సింగ్ అని పిలిచే ఈ విధానం ద్వారా 1000 పౌండ్ల కన్నా తక్కువ ఖర్చుతో 1000 పౌండ్ల కన్నా తక్కువ ఖర్చుతో కేవలం 1 లేదా 2 రోజుల్లోనే జన్యు అనుక్రమాన్ని పూర్తి చేయొచ్చు. గతంలో దీనికి బిలియన్ పౌండ్ల వ్యయంతో పాటు కొన్నేళ్ల సమయం పట్టేది. ఓకే, ఈయనకి ఈ నైట్హుడ్ అవార్డు ఎందుకు వచ్చిందండి? డిఎన్ఏ అనుక్రమాన్ని కనుగొన్న పరిశోధకుల్లో ఒకరిగా శంకర్కు గుర్తింపు వచ్చింది. సో మెయిన్లీ డిఎన్ఏ అనుక్రమం ఇంతకు ముందు చాలా టైం తీసుకునేది, చాలా ఎక్స్పెన్సివ్ కూడా అండి, బిలియన్ పౌండ్ల వ్యయం ఉండేది. కానీ ఇప్పుడు ఈ సొలెక్సా సీక్వెన్సింగ్ అనే పద్ధతి ద్వారా 1000 పౌండ్ల కంటే తక్కువ ఖర్చుతో కేవలం 1 లేదా 2 రోజుల్లోనే జన్యు అనుక్రమాన్ని పూర్తి చేయొచ్చు. నెక్స్ట్, లయన్ సినిమాకు జ్యూరిచ్ ఫిలిం అవార్డ్. లయన్ సినిమాకు జ్యూరిచ్ ఫిలిం అవార్డ్. భారత సంతతి నటుడు దేవ్ పాటిల్, సన్నీ పవర్లో నటించిన లయన్ సినిమాకు ప్రతిష్టాత్మక జ్యూరిచ్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు లభించింది. భారత సంతతి నటుడు దేవ్ పాటిల్, సన్నీ పవర్లో నటించిన లయన్ సినిమాకు ప్రతిష్టాత్మక జ్యూరిచ్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు లభించింది. సో 2016 సెప్టెంబర్లో విడుదలైన ఈ సినిమాకు గార్త్ డేవిస్ రూపొందించారు. రోనీ మారా, నిఖిల్ కడామ్లు ప్రధాన పాత్రలు పోషించారు. సో భారత్లో నివసిస్తున్న తన కుటుంబం ఆచూకీ తెలుసుకునే అంశంపై ఈ సినిమా సాగుతుంది. సో లయన్ అనే సినిమా దేని గురించి అండి? భారత్లో నివసిస్తున్న తన కుటుంబం ఆచూకీ తెలుసుకునే అంశంపై ఈ సినిమా సాగుతుంది. సో దీంట్లో ఎవరెవరు నటించారండి? భారత సంతతి నటుడు దేవ్ పాటిల్, సన్నీ పవర్లు ఈ సినిమాలో నటించారు. నెక్స్ట్, ఇస్కా అవార్డులు ప్రదానం అండి. 20 మంది భారత శాస్త్రవేత్తలకు ఇస్కా అవార్డులు ప్రదానం చేశారు.
20 మంది భారత శాస్త్రవేత్తలకు ఇస్కా అవార్డుల ప్రదానం. తిరుపతిలో జరుగుతున్న 104వ సైన్స్ కాంగ్రెస్లో 20 మంది భారత శాస్త్రవేత్తలకు 2016కు గాను ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ఇస్కా అండి. ఇస్కా అంటే ఏంటండి? ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ పురస్కారాలను ప్రదానం చేశారు. గతంలో ఇస్కా సదస్సులకు జనరల్ ప్రెసిడెంట్గా వ్యవహరించిన అశోక్ కుమార్ సక్సేనాకు శాస్త్రవేత్త అశుతోష్ ముఖర్జీ మెమోరియల్ అవార్డు లభించింది. సో ఇంతకు ముందు జనరల్ ప్రెసిడెంట్గా ఉన్న అశోక్ కుమార్ సక్సేనాకు ఏ అవార్డు లభించిందండి? శాస్త్రవేత్త అశుతోష్ ముఖర్జీ మెమోరియల్ అవార్డు లభించింది. దీంతో పాటు నోబెల్ పురస్కార గ్రహీతలైన ప్రొఫెసర్ మోర్నార్ విలియం ఎస్కో, మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్, నెక్స్ట్ కజీటా జపాన్, సర్జే హరోచి, అడాయి ఇనాత్ ఇజ్రాయిల్ వీళ్ళకి బంగారు పథకాలను ప్రదానం చేశారండి. సో నెక్స్ట్ వీళ్ళకి ఎప్పుడు బహుమతులు ప్రదానం చేశారండి? బంగారు పథకాలు మరియు అవార్డులు. సో బాలల సైన్స్ కాంగ్రెస్ లేదా జాతీయ సైన్స్ కాంగ్రెస్లో భాగంగా 3 రోజుల బాలల కాంగ్రెస్ను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో చంద్రబాబు నాయుడు గారు జనవరి 4న ప్రారంభించారండి. ఓకే, ఈ యొక్క బాలల సైన్స్ కాంగ్రెస్లో వారికి అవార్డులు ఇవ్వడం జరిగింది జనవరి 4న. నెక్స్ట్ అమితాబ్ బచ్చన్కు యుఎస్ ఎంబసీ అవార్డు. అమితాబ్ బచ్చన్కు యుఎస్ ఎంబసీ అవార్డు. ట్యూబర్కులోసిస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అమితాబ్ చేస్తున్న కృషికి అమెరికా రాయబార కార్యాలయం యుఎస్ ఎంబసీ అవార్డును అందజేసింది. ట్యూబర్కులోసిస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అమితాబ్ చేస్తున్న కృషికి అమెరికా రాయబార కార్యాలయం యుఎస్ ఎంబసీ అవార్డును అందజేసింది. జనవరి 8న ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో భారత్లో అమెరికా రాయబారి రిచర్డ్ ఆర్ వర్మ చేతుల మీదుగా అమితాబ్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సో జనవరి 8న ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో భారత్లో అమెరికా రాయబారి రిచర్డ్ ఆర్ వర్మ చేతుల మీదుగా అమితాబ్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. నెక్స్ట్ జాతీయ సాహస పురస్కారాలు 2016. సో జాతీయ సాహస పురస్కారాలు 2016కి ఇవి వచ్చేసి జనవరి 15న ప్రకటించారండి. జనవరి 15న జాతీయ సాహస పురస్కారాలు 2016 ప్రకటించారు. సో మొత్తం 25 మంది పిల్లలలో ఈ ఏడాది సాహస పురస్కారాలకి ఎంపిక చేశారు. బాలికల అక్రమ రవాణాను అరికట్టేందుకు సహాయం చేసిన పశ్చిమ బెంగాల్ అమ్మాయిలు తేజస్విత, శివానీలు గీతా చోప్రా అవార్డుకు ఎంపికయ్యారు. సో అవార్డుల జాబితాలో ఎవరెవరికి ఏ అవార్డులు వచ్చాయండి? గీతా చోప్రా అవార్డు, తేజస్విత, శివాని వీరిద్దరికి ఎందుకు వచ్చిందంటే బాలికల అక్రమ రవాణాను అరికట్టేందుకు సహాయం చేసినందుకు కానీ వీరు పశ్చిమ బెంగాల్కి చెందిన అమ్మాయిలండి. తేజస్విత, శివాని వీరికి గీతా చోప్రా అవార్డు వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్లో సచిన్ నదిలో కొట్టుకుపోతున్న 2 పిల్లలను కాపాడుతుండగా మరణించిన టాహ్ ఫీజుకి భారత అవార్డు ప్రకటించారు. సోదరుని కాపాడేందుకు చిరుతపులితో పోరాడిన ఉత్తరాఖండ్కు చెందిన సుమిత్కు సంజయ్ చోప్రా అవార్డు దక్కింది. నెక్స్ట్ లాంఛా నాయక్ హనుమంతప్పకు సేనా మెడల్. లాంఛా నాయక్ హనుమంతప్పకు సేనా మెడల్. హిమాలయాల్లో మంచు తుఫాన్ల వల్ల మరణించిన సైనికుడు లాంఛా నాయక్ హనుమంతప్పను జనవరి 15న ఆర్మీ డే సందర్భంగా సేనా పథకంతో సత్కరించారు. సో ఆర్మీ డే ఎప్పుడండి? జనవరి 15. సో హిమాలయాల్లో మంచు తుఫాను వల్ల మరణించిన సైనికుడు లాంఛా నాయక్ హనుమంతప్పకు జనవరి 15న ఆర్మీ డే సందర్భంగా సేనా పథకంతో సత్కరించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సియాచిన్ యుద్ధభూమిలో 2016 ఫిబ్రవరి 3న మంచు తుఫాన్లో 10 మంది సైనికులు సజీవ సమాధి కాగా హనుమంతప్ప మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 11న మరణించాడు. కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లా బెటాదూర్ గ్రామానికి చెందిన హనుమంతప్ప మద్రాస్ రెజిమెంట్లో సైనికుడిగా పనిచేశాడు. ఈయన ఏ రాష్ట్రానికి చెందినవాడండి? కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లా. నెక్స్ట్ తమిళనాడుకు చెందిన కిరణ్ భట్కు ఆస్కార్ అవార్డు. తమిళనాడుకు చెందిన కిరణ్ భట్కు ఆస్కార్ అవార్డు.
నెక్స్ట్ తమిళనాడులోని కోయంబత్తూర్కి చెందిన కిరణ్ భట్కు టెక్నికల్ అచీవ్మెంట్స్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు. తమిళనాడులోని కోయంబత్తూర్కి చెందిన కిరణ్ భట్ టెక్నికల్ అచీవ్మెంట్స్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు. ఐఎల్ఎం ఫేషియల్ పర్ఫార్మెన్స్కు క్యాప్చర్ సాల్వింగ్ సిస్టమ్ను డెవలప్ చేసినందుకు మరో ముగ్గురితో కలిసి కిరణ్కు ఈ అవార్డును ప్రకటించారు. ఐఎల్ఎం ఫేషియల్ పర్ఫార్మెన్స్ క్యాప్చర్ సాల్వింగ్ సిస్టమ్ను డెవలప్ చేసినందుకు గాను మరో ముగ్గురితో కలిసి కిరణ్కు ఈ అవార్డును ప్రకటించారు. ఫిబ్రవరిలో జరిగిన 89వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన ఆస్కార్ను అందుకుంటారు. సో కిరణ్ కుమార్ గారు వచ్చేసి బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్లో డ్యూయల్ డిగ్రీ చేశారండి. నెక్స్ట్ అలాగే అమెరికాలోని కార్నెగీ మెలాన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్లో డాక్టరేట్ పూర్తి చేశారు. నెక్స్ట్ 62వ ఫిలింఫేర్ అవార్డ్స్ ఉత్తమ చిత్రం దంగల్. సో 62వ ఫిలింఫేర్ అవార్డులను జనవరి 14న ముంబైలో ప్రదానం చేశారండి. ఎప్పుడు ప్రదానం చేశారు? జనవరి 14న ముంబైలో ప్రదానం చేశారు 62వ ఫిలింఫేర్ అవార్డ్స్ని. ఇందులో ఉత్తమ చిత్రం వచ్చేసి దంగల్, ఉత్తమ నటుడు అమీర్ ఖాన్, ఉత్తమ నటి ఆలియా భట్. ఏ సినిమా కంటే ఉడతా పంజాబ్ అండి. ఉత్తమ దర్శకుడు నితేష్ తివారీ, దంగల్ డైరెక్టర్ అండి. ఉత్తమ దర్శకుడు నితేష్ తివారీ. జీవితకాల సాఫల్య పురస్కారం శత్రుఘ్న సిన్హా. జీవితకాల సాఫల్య పురస్కారం శత్రుఘ్న సిన్హా. నెక్స్ట్ ఎన్జిఆర్ఐ శాస్త్రవేత్త పూర్ణచంద్రరావుకు జాతీయ అవార్డు. ఎన్జిఆర్ఐ శాస్త్రవేత్త పూర్ణచంద్రరావుకు జాతీయ అవార్డు. సో హైదరాబాద్లోని ఎన్జిఆర్ఐ చీఫ్ సైంటిస్ట్ ఎన్ పూర్ణచంద్రరావు నేషనల్ జియో సైన్స్ అవార్డు 2016కు ఎంపికయ్యారు. హైదరాబాద్లోని ఎన్జిఆర్ఐ చీఫ్ సైంటిస్ట్ పూర్ణచంద్రరావు గారు నేషనల్ జియో సైన్స్ అవార్డు 2016కు ఎంపికయ్యారు. భూగర్భ అంశాల్లో అందించిన సేవలకు గుర్తింపుగా కేంద్రం ఆయనకు ఈ అవార్డును ప్రకటించింది. భూగర్భ అంశాల్లో అందించిన సేవలకు గుర్తింపుగా కేంద్రం ఆయనకు ఈ అవార్డును ప్రకటించింది. భూకంపాలు, భూగర్భంలో జరిగే అంతర్గత మార్పులపై పూర్ణచంద్రరావు పలు పరిశోధనలు జరిపారు. భూకంపాలు, భూగర్భంలో జరిగే అంతర్గత మార్పులపై పూర్ణచంద్రరావు గారు పలు పరిశోధనలు జరిపారు. నెక్స్ట్ తెలుగు రాష్ట్రాల పోలీసులకు రాష్ట్రపతి సేవా పథకాలు. తెలుగు రాష్ట్రాల పోలీసులకు రాష్ట్రపతి సేవా పథకాలు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసులకు గణతంత్ర దినోత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పథకాలు ప్రకటించింది. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసులకు గణతంత్ర దినోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పథకాలు ప్రకటించింది. సో ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగానికి వచ్చి 29 పథకాలు వచ్చాయండి. తెలంగాణ పోలీసులకు వచ్చేసి 16 పథకాలు లభించాయి. సో ఆంధ్రప్రదేశ్లో దక్కిన పథకాలు వచ్చేసి 15 మంది పోలీసులకు ప్రతిభా పురస్కారాలండి. 12 మంది పోలీసులకు శౌర్య పథకాలు. నెక్స్ట్ రాష్ట్రపతి ఉత్తమ సేవా పథకం. రాష్ట్రపతి ఉత్తమ సేవా పథకం ఇది ఇంపార్టెంట్ అండి. ఇది వచ్చేసి ఐజీపీవి సునీల్ కుమార్, ఏఎస్పి వి సురేష్ బాబుకు దక్కింది. రాష్ట్రపతి ఉత్తమ సేవా పథకం ఎవరికి దక్కిందంటే ఐజీపీవి సునీల్ కుమార్, ఏఎస్పి వి సురేష్ బాబు. నెక్స్ట్ తెలంగాణకు దక్కిన పథకాలు వచ్చేసి టివి శశిధర్ రెడ్డి, రాచకొండ సంయుక్త కమిషనర్ అండిన. ఏ వెంకటేశ్వరరావు, ఏఎస్పి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. కృష్ణ, హైదరాబాద్ సిబిఐ జాయింట్ డైరెక్టర్. నెక్స్ట్ సిబిఐ ఏఎస్ఐ సత్యనారాయణ. వీరికి రాష్ట్రపతి ఉత్తమ సేవా పథకాలు వచ్చాయండి. టోటల్గా 12 మంది పోలీసులకు సేవా పథకాలు తెలంగాణ నుంచి వచ్చాయండి. మొత్తం 12 సేవా పథకాలు, 4 రాష్ట్రపతి పథకాలు తెలంగాణ నుంచి. నెక్స్ట్ 15 మంది పోలీసులకు ప్రతిభా పురస్కారాలు, 12 మంది పోలీసులకు శౌర్య పథకాలు. ఇవి ఆంధ్రప్రదేశ్ నుంచి. సో ఇవ్వండి కరెంట్ అఫైర్స్ అవార్డ్స్ అండ్ ఆనర్స్ జనవరి 2017 పార్ట్ 1 అండి ఇది. దీని మీద ఇంకొక వీడియో కూడా చేస్తాను, పార్ట్ 2. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్తో కలుద్దాం.